బిలాములు లేకపోవచ్చు. బిలాము వంటి స్వభావము కలిగిన వారు ఈ రోజులో సంఘాల్లో కూడా ఉన్నారేమో. మోసినంత కాలం గాడిద మోసింది. ఎప్పుడైతే దేవుని యొక్క దూతను వరదూసిన, అంటే కత్తి దూసిన ఆ దూతను చూసిందో అది అటు ఇటు పారిపోవటానికి ప్రయత్నించింది గాడిద. కారణం ఏంటంటే ఎదటన ప్రమాదం ఉన్నది. ఆ గాడిద మీద కూర్చున్న ఆ ప్రవక్త గాయమైంది, కాలుకు గాయమైంది. అప్పుడు ప్రవక్త కోపం వచ్చింది. నేను చెప్పినట్టుగా నువ్వు నడవటం లేదేంటి అని ఆ గాడిదను కొట్టాడు. ఏ కర్రతోమా? చేతి కర్రతో గాడిదను కొట్టాడంట. ఆ గాడిదకి అప్పుడు స్వరం వచ్చింది. మీకు కూడా వాక్యం విన్నప్పుడు రోషం వచ్చింది, కానీ మార్పు చెందాలి. ప్రభు వాక్యము విన్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనము సరిచేయబడటానికే వాక్యము, కానీ మనము దేవుణ్ణి సరిచేయటానికి ఏ పాటి వాళ్ళని చెప్పండి. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవుడే మనకు పనోడిగాను కూలోడిగాను మనం అలా చేసేస్తాం దేవుణ్ణి. కానీ ఆయన ఎక్కడండి? మహోన్నతుడైన దేవుడు, మహిమగల రాజు, సర్వోన్నతమైన స్థలముల్లో ఉండే పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధుడైన దేవుడు అల్పమైన నీ మాట, నా మాట, నీ స్వరము, నా స్వరము క్రీస్తు ద్వారా వింటున్నాడంటే మనం ఎంత గొప్ప ధన్యులమండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, దేవుని ప్రియులారా, ఒక్కొక్కసారి ఈ లోకానుసారమైన మనస్సు మనలోకి వస్తుందేమో. దేవుని క్షమాపణ అడుగుదాం. ప్రభువా, వద్దు నాయనా, ఈ గాడిద అనేకమైన సకలమైన సమస్తమైన ఘనతలు పొందింది. కారణం ఇదిగో, నీవు నా మీద ఉన్నావు కాబట్టి, నీవు నా మీద ఉన్నావు కాబట్టి. చూడండి ఆ మాటలు మత్తయి సువార్త 21వ అధ్యాయములో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్కసారి ఆ మాటలు చదువుదాం రండి. 21. వెళ్ళుడి. 7వ వచనం. ఆ గాడిదను దాన్ని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా కూర్చుండెను. జనసమూహములను అనేకులు తమ బట్టలు తారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమైన వారు ఇప్పుడు గాడిద మీదకి ఏమొచ్చినాయి? విడిచి కట్టబడి ఉన్న గాడిద తోలుకు రాబడింది. ఆ కట్లన్నీ విప్పబడినాయి. ఈ రోజున మీకు చాలామందికి మన గ్రీన్ వ్యాలీ సంఘం అంటేనే అప్పుల బాధతో వచ్చిన వాళ్ళు చాలామంది, ఆర్థిక ఇబ్బందులతో వచ్చిన వాళ్ళు చాలామంది. ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి కాకుండా దేనికో దానికో ఖర్చు పెడుతున్నారు చాలామంది. క్షమించండి ఈ మాట అంటున్నాను. ఈస్టర్, గుడ్ ఫ్రైడే పండగలంటే ఇద్దరు ఇచ్చారు కానుక. స్తోత్రం. అర్థమవుతుందండి? ఆ పేర్లు చెప్తే మీరు బాధపడతారు, నేను చెప్పను. పాస్టర్ గారు వాళ్ళనే గొప్ప చేస్తారు. ఒక పేద విధవరాలు, అర్థమవుతుందండి, ఒక అనారోగ్యంతో ఉన్న తల్లిగారు, వీళ్ళిద్దరే ఇచ్చారు. అడగల మనం.
చర్చిలో కూడా అనౌన్స్ చేయలా, అబ్బాయి మీరు ఎంత తీసుకురండి, మీరు ఎంత తీసుకురండి, కలిగింది ఇవ్వండి అని నేను ఎప్పుడు ఎవరిని అడగలా. ఈ సంవత్సరం మాత్రం నేను అడగలేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఏమండి బ్రదరు, ఈ ఈ 40 రోజుల్లో మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? పండగ వస్తుంది, ఒక రైస్ బ్యాగ్ పట్టుకురండి, ఒక 25 కేజీలు ఆ మోసం తీసుకురండి అన్ననా? మీకు కలిగింది ఇవ్వండి అని ఎప్పుడన్నా? కానీ వాళ్ళకు ప్రేరేపణ అంట, పాస్టర్ గారు పండగ చేస్తుంటే మనం ఏమి ఇవ్వకపోతే ఎలాగా? ఒక అమ్మ వచ్చి డబ్బులు చేతిలో పెట్టి, అయ్యగారు ఇది పరిచర్యకి వాడండి అంటే, ఏమ్మా అన్న, నేను అడిగానా అన్న? మీరు అడగలేదండి, మీకు ఎక్కడి నుంచి వస్తాయి? నా హృదయం ద్రవించిపోయింది. విడవబడిన వారు అంటే కట్ల నుండి విడిపింపబడిన వారు దేవుని పరిచర్యకు సహకరిస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వ్యాధుల్లో ఉన్నారు, రోగాలతో ఉండి, అనారోగ్యముతో ఉండి, స్వస్థత పొంది ప్రభు నామ మహిమ కొరకు వారు నిలబడుతున్నారు. దేవుని కార్యంలో మేము పాలు పంపులు పొందితే మాకు దీవెన, మాకు ఆశీర్వాదం, మేలు. అబ్బా, యేసు ప్రభు వారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు, మనకందరికీ తెలిసిన విషయాలే చెప్తున్నాను మరలా, ఆ ఊరిలోనే ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి, ఆయన ఫలానా చోట ఉన్నాడు అని విని, ఈ 21వ అధ్యాయంలో అనుకుంటాను, గమనించండి, గొప్ప విందు చేయిస్తున్న ఆ కుటుంబంలో యేసయ్య ఉన్నాడని తెలిసి ఆమె వచ్చి విలువైన అత్తరును ఆయన పాదాల మీద పోసి కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆయన తల మీద నుండి అత్తరు పూసిందంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, ఆ ఇల్లు సువాసనతో నింపబడింది, అత్తరు వాసనతో నింపబడింది. ఒక్క స్త్రీయే, అందులోనూ పాపాత్మురాలైన స్త్రీ. అప్పుడు వెంటనే 12 మందిలో ఒక ఆయన, జై బుద్ధి లేనిదానా, నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అంత విలువైన అత్తరు అమ్మి డబ్బులు ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంత వ్యర్థం చేస్తావా అన్నాడండి. ఇలా వ్యర్థం చేస్తావా? వెంటనే ప్రభు అన్నాడు, ఆమెను గద్దించొద్దు. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటిస్తుందో దేవుని మహిమార్థం ఆమెను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఆమె చేసిన పనులను ప్రశంసించండి, ఆమె చేసిన కార్యాన్ని ఘనపరచండి. ఆమె చేసిన ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, నా పాపము నుండి విడిపించబడ్డాను, నా శ్రమ, నా దుఃఖము, నా వేదన, నా రోగము సమస్తము స్వస్థత పరచబడ్డాను, విడిపించబడ్డాను, నాకున్నదంతా ప్రభువుకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారు చెప్పే, అమ్మ పలానా వాళ్ళు ఇలా డబ్బులు ఇచ్చారమ్మా, ఈ సంవత్సరం మీరు అనౌన్స్ చేయలేదు కదండి. అవునమ్మా, చేయలా, అయినా వాళ్ళు ఇచ్చారు. ఒక ఆమె పేదరాలు, ఒక ఆమె అనారోగ్యముతో ఉండి ప్రభువుకి సమర్పించుకున్న ధనం. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఎక్కడ సిగ్గుపరచబడ్డండి, దేవుని కార్యాలు ఎక్కడ వెనుకబడవు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎందుకు కుంటుపడుతున్నాయంటే, వాళ్ళు ఇస్తారులే, వీళ్ళు ఇస్తారులే, మనం ఇవ్వకపోయినా పర్వాలేదులే.
ఒక సిపిఎం సిపిఐ వాళ్ళు ఓ మీటింగ్ పెడితే నేను ఒకరోజు వెళ్ళా. స్తోత్రం. మాస్టర్ గారు మీరు అటువంటి మీటింగ్లకు కూడా వెళ్తారంటే వెళ్తాను. మంచి మంచి వాళ్ళు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. భారతదేశంలో ఎలాగా భారతదేశ పరిస్థితి ఎలా ఉందనేది బాగా ఎరిగిన వాళ్ళు. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట, ఆయన వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, పశువులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెంబుతో పాలు తీసుకురావాలి. పాలు తీసుకొచ్చి ఇదిగో ఈ పెద్ద గంగాళంలో పోయాలి. అమ్మా గంగాళంలో పోయాలి. ఎవరైతే తీసుకురారో వాళ్ళకి శిక్ష అన్నాడు. అందరూ కూడా రాజుగారు చెప్తే ఎవరైనా తీసుకురాకుండా ఉంటారా అని చెప్పేసి అందరూ అనుకున్నారంట. ఆ రామయ్యకి, ఆ సుబ్బయ్యకి, ఆ ఎంకన్నకి, మన ఊర్లో దాదాపు అందరికీ పాలున్నాయి కదా, ఆ అందరి పాలల్లో ఈ ఒక్క చెంబు నీళ్లు పోస్తే మనం నీళ్లు పోసామని తెలిసిద్దా? కాబట్టి ఏం పర్వాలేదులే అని చెప్పేసి అందరూ ఒకే ఆలోచన. ప్రజలందరూ అంతే కదండి, నేను పోయిపోతే, నేను ఇవ్వకపోతే ఏమైపోద్దులే. అందరూ కూడా ఒక్కొక్క చెంబుతో నీళ్లు పోసేశారు. అందులో పాలు లేవు. రాజుగారు వచ్చి చూశాడంట. చూస్తే ఈ ఊర్లో వాళ్ళు ఏం తీసుకుని వచ్చారు? చెప్పరేటండి, మీకు అర్థం కాలేదా? తలో చెంబు తీసుకుని వచ్చి పాలు పోయిండ్రా అంటే వాళ్ళు ఏం చేశారు? నీళ్లు తీసుకొచ్చి పోసారంట. ఆ గంగాళం నిండా నీళ్ళే ఉన్నాయంట. నేను నేర్చుకున్నాను ప్రియులారా, ఒక సిపిఐ నాయకుడు చెప్పిన మాట ఇది. సిపిఐ నాయకులు చెప్పిన మాట అదేంటండి? అందరూ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? ఆ సుబ్బయ్యకి, ఆ ఎల్లయ్యకి, ఆ మల్లయ్యకి, లేకపోతే వాళ్ళు మనం ఒక్క చెంబుడు నీళ్లు పోస్తే ఏమైద్దిలేదో అని చెప్పి అందరూ అదే ఆలోచన కలిగి, వాడు పోస్తాళ్లే పాలు, ఈడు పోస్తాళ్లే పాలు, ఈడు పోస్తాళ్లే పాలు, ఆవిడ పోసిద్దిలే పాలు, అందరూ నీళ్లే పోసారంట. అక్కడున్నాయన్నీ గంగాళంలో నీళ్ళే. ఇప్పుడు రాజుగారి కోపం వచ్చిందా లేదా? దేవుని సంఘమా గమనించండి, దేవుని ఉద్దేశాలు మీ పట్ల శ్రేష్టమైనవి. కట్లు విప్పబడిన మనం, బంధించబడిన మనం, శాపాల నుండి, పాపాల నుండి విడిపించబడిన మనం దేవునికి మహిమగా ఉంటున్నామా? దేవుని మహిమపరిచే వారముగా ఉన్నామా? ఏదో మట్లాదివారం అండి, పాస్టర్ గారు కొన్ని మట్టలు తయారు చేశారు, రామకృష్ణాపురంలో సంఘం అంతటి, ఆ 4 సంఘాలు కలిసి ఊరు మొత్తం తిరిగారు. ఆ చెప్పుకోవటానికి కాదండి, దాని కొరకైతే ప్రభువును మనలో చూపించాలి. 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము ప్రభు మాట్లాడుతున్న మాట. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువుపేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో మనల్ని చూసి ఎవరైనా ఈయన ఎవరో అంటున్నారా? పోయిన వారం పాస్టర్ గారు చెప్పారు కదా, మనం ఎక్కడైతే పనులు చేస్తున్నామో, ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో, ఎక్కడైతే చేతి పనులు చేస్తున్నామో,
ఈయన క్రైస్తవుడు అని సాక్ష్యం కలిగి ఉన్నామా? లేకపోతే ఆ వీరయ్య, సూరయ్య, మల్లయ్య ఆ పేర్లతోనే మనల్ని పిలుస్తున్నారా? ఆరాధించవలసిన సమయంలో ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి మహిమపరచవలసిన విషయాల్లో మహిమపరుస్తున్నామా? ఆలోచించండి. దావీదు వసంతకాలమున యుద్ధానికి వెళ్ళాలి, కానీ అతడు ఇంట్లో పడుకునున్నాడంట. శోధన, భయంకరమైన శోధన. నేను రాజును కదా, నేనేం చేసినా పర్లేదులే అనుకోవచ్చు. ఆ రాజు స్థానంలో నీవు నేను మనము ఆలోచించగలిగితే, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, వసంతకాలమున యుద్ధమునకు వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళలా. సాయంకాలం నిద్రలేచి మేడ మీద పచారులు చేస్తున్నాడు, నడుస్తూ ఉన్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. చూడకూడని దృశ్యం చూశాడు, పాపంలో పడిపోయాడు. ఆ పాపాన్ని కడుక్కోటానికి ఎన్నో ఒక హత్య చేశాడు. తన రాజ్యంలో ఉన్న సైనికునికి మందు పోయించాడు. ఈ రోజున చిన్న చిన్న స్వల్పమైన కార్యాల కొరకు నీవు నీ స్నేహితులకు మందు పోయిస్తున్నావా? వాళ్ళ వలన నీకు లాభమని. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి, దేవునికి స్తోత్రం. మన సంధ్య కూడా పాస్ అయింది, దేవునికి స్తోత్రం. స్వీట్లు తెస్తారేమో అనుకున్నాను, పాస్టర్ గారే భోజనాలు పెడుతున్నారు, ఇంకా మళ్ళీ స్వీట్లు ఏంటి? అయినా మేము స్వీట్లు తీసుకొచ్చాంలేండి, దేవునికి స్తోత్రం. సంధ్య ఓకేనా? సంతోషేనా? వాహ్, వండర్ఫుల్. ఇంకా చాలామంది మనం ప్రార్థన చేసాం, వాళ్ళందరూ ఏ గ్రేడ్లు, బి గ్రేడ్లు వచ్చినాయి. పాపకి సి గ్రేడ్ వచ్చింది, అయినా పర్వాలేదు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు, క్వాలిఫై అయ్యారు, దేవునికి స్తోత్రం. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి, పాప కొరకు ప్రార్థన చేయండి. ఒక 1500 కానీ 1000 కానీ లోపు వస్తే ఎంసెట్ ర్యాంకు ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే జిల్లా మొత్తం తిరగాలి. నా మాటలు మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. దావీదు ఒక హత్య చేశాడు, లాభం పొందుదాం అనుకున్నాడు, కానీ ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు, కుమిలిపోయాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు 51వ కీర్తనలో, నా పాపమును హిస్సోపుతో కడుగు నాయనా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు నాయనా. నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు బాగుగా కడుగు, నన్ను కడుగు నాయన, శుద్ధి చేయి నాయన, పవిత్రపరచు నాయన, పరిశుద్ధపరచు నాయన. ఏయా, ఇశ్రాయేలీల 12 గోత్రాలకు శిరస్సుగా ఉంచాడు కదా దేవుడు. ఈరోజున ఏమైంది? అయ్యా, నేను పాపంలో పడిపోయాను, దేవుడు నాతో ఉన్నాడులే అనుకుని చేయవలసిన ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, వాక్యం వినకుండా నా ఇష్టానుసారంగానే ప్రవర్తించాను. యుద్ధం అంటే చాలామంది ఆ రాజుల కాలంలో చేసిన యుద్ధానికి వెళ్ళాలేమో అనుకోమాకండి. దేవుని మందిరానికి వెళ్ళటం కూడా ఒక యుద్ధమే, దేవునికి స్తోత్రం. పోరాటమే. ఈ రోజున పోరాటాలు లేని మనిషి అంటూ ఎవరు లేరు, పోరాటాలు లేని అనుభవాలు లేవు. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో దేవుని కృపకు పాత్రలు కాకుండా ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. దావీదులాగా మనం దుఃఖపడకూడదు, దావీదులాగా పాపంలో జోగకూడదు అని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. గాడిదల వంటి మనల్ని దేవుడు విడిపించాడు. రొటీన్ ప్రసంగాలు కాదండి. ఈ పోరాటంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు. ఒక తండ్రి సమానుడు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసండి? దైవజనులమని మాకు చెప్తారు, చాలా విషయాలు చెప్తారు. పాస్టర్ గారు, మా అల్లుడు గురించి నాకు దుఃఖము బాగా వేస్తుందండి. నేనన్నాను, ఆయనకేమయ్యా బాబు, బాగానే ఉన్నాడు, బుల్లెట్ మీద తిరుగుతున్నాడు కాన్న. స్తోత్రం. 2 లక్షలు పెట్టి బుల్లెట్ కొన్నాడు. స్తోత్రం చెప్పరా?
కానీ ఇంట్లో భార్య పిల్లలు పట్టించుకోడు. రేషన్ ఇవ్వాలంటే తండ్రి గారే ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఏది పిల్లలకు ఫీజు కట్టాలంటే డాడీ ఒక 10,000 పంపించువా డాడీ అనగానే వెంటనే హృదయం కరిగిపోయి, అమ్మ ఏంటమ్మా, స్కూల్లో ఫీజు కట్టాలి డాడీ పిల్లలకి. నేను కట్టేస్తానులే అమ్మా. మరి ఉద్యోగం చేస్తున్నాడుగా అని ఈయన అడగడు, మామగారు అడగడు. దేనికి? కూతురి మీద ప్రేమతో, కూతురి మీద వాత్సల్యముతో, కూతురి మీద అభిమానంతో కావలసినవన్నీ సమస్తం తండ్రి గారే. ఆయన అంటున్న మాట, పాస్టర్ గారు మా అల్లుడి కొరకు ప్రార్థన చేయండి. 2 లక్షల బండి కొన్నాడు, కానీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? బయట హీరోలాగా తిరగాలనుకుంటారు, ఇంట్లో జీరోలు అయిపోతున్నారు. ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. మిమ్మల్ని మీరు కట్టుకోండి, మిమ్మల్ని మీరు ప్రభువునందు ప్రతిష్ఠించుకోండి. సమయమనక అసమయమనక ప్రభువు యందు భక్తి కలిగి, పట్టుదల కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ఇక దేవుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? ఇదే కదా. వెండి బంగారాలు కోరట్లేదు, వెండి బంగారాలు దేవుడు కోరట్లేదు మీ దగ్గర నుంచి. ఆయన కోరేది స్తుతి, ఆరాధన. నిండు హృదయముతో నీవు ఆరాధించినప్పుడు దేవుడు తన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. ఈ రోజున జయము జయము అని పాటలు పాడాం, దేవుని స్తుతించాం, దేవుని నామాన్ని మహిమపరిచాం. అయితే దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా లేదా? కట్టబడి ఉన్న గాడిదలు ఎన్నో, విడిపించటానికి నీవు నేను మనం సిద్ధంగా ఉన్నామా? అంటే సువార్త ప్రకటిస్తున్నామా? ప్రభు ప్రేమ ఇతరులకు చూపిస్తున్నామా? ఎక్కడి నుంచో పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకోమాకండి. దావీదు నాకు గుర్తున్నాడు, బిలాము గుర్తున్నాడు, యేసు ప్రభు కూడా గుర్తున్నాడు. ఈ పాస్టర్ గారు ప్రసంగం చేస్తే మళ్ళీ ఇవన్నీ అతుకు పెట్టుకోలేను అనుకోమాకండి. రామ్ గోపాల్ వర్మ సినిమాలాగా ఉంటుంది అనుకోమాకండి. ఇక్కడ యాక్షన్లు అయ్యేం ఉండవు, చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో కార్యం చేయటమే. దేవునికి స్తోత్రం. వాక్యంగానే ఉండాలి. ప్రభు మిమ్మల్ని దర్శించినప్పుడు లోబడకపోతే, నేను లోబడకపోతే పనికి మాలినోడా అంటాడు. అయితే ఆ మాటలకు, ఆ వాక్యానికి లోబడితే బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఈ రోజున మంచి పనివాడిగా ఉందామా, మంచి దాసుడిగా ఉందామా, లేకపోతే తిరగబడే గాడిదగానే మన జీవితాలు ఉండిపోతున్నాయేమో? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని ఆత్మతో నింపబడిన నీవు, దేవుని ఆసక్తి కలిగిన నీవు, నీ హృదయంలో తృష్ణ ఉన్నదా, కోరిక ఉన్నదా? ప్రభువుని స్తుతించే ఆరాధన నీకున్నదా? చర్చికి వస్తే ఇవే మాటలు చెప్తారులేండి, మాకు దేనికి లేండి అనుకోమాకండి. నీవు దేవుని ప్రణాళిక చొప్పున దేవుని సన్నిధిలో ఉన్నావు. ఈశ్వర గారి మనోడు పాపం, పేరు మర్చిపోయాను, అఖిల్ నిఖిల్ ఓకే. పాపం అనుకుంటున్నాడు, పాస్టర్ గారు 10th క్లాస్ చదివాను నేను, ఇప్పుడు వచ్చినట్టున్నాడు కదా 10th క్లాస్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, ఓకే అనుకుంటున్నాడు. పాస్టర్ గారు నాకు కూర్చోబెట్టి ఇయ్యే చెప్తాడు, అక్కడికి వెళ్ళినా ఇయ్యే చెప్తాడు, ఇక్కడికి వచ్చిన ఇయ్యే చెప్తాడు, మా తాత కూడా ఇలాగే చెప్తాడు, ప్రార్థనలో కూర్చోండి పిల్లలందరినీ దాదాపు వాళ్ళ ఇంట్లో కనుక ప్రార్థన పెడితే వాళ్ళదే ఒక సంఘం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. 10 మంది పిల్లలండి, మనవరాళ్ళు అందరూ కలిసి కూర్చుంటే ఒక ఆరాధన జరిపేయచ్చు.
నేను అదే ముచ్చట పడతాను. కానీ పిల్లలు చదువులు ఎప్పుడు చెప్పినా ఇయ్యే కదా మాటలు చెప్పేది, ఏంటి పాస్టర్ గారు అనుకుంటున్నాడేమో. అలాగేం కాదు. ఇక్కడికి మీరు వచ్చారు అంటే దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని ఉద్దేశంలో మీరు ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చారు. కాబట్టి మనల్ని పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ మట్ల ఆదివారం రోజున ప్రభువును స్తుతించాం, ఆరాధించాం, ఆయన నామాన్ని ఘనపరిచాం. ఇంకా ఆయన మాటకు లోబడటం లేదేమో. ఒక గాడిద లోబడింది, ప్రవక్తకు బుద్ధి చెప్పింది, కట్టబడి ఉన్న గాడిదను విడిపించింది. విడిపించిన గాడిదను ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే దాని మీద బట్టలు వేశారు. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముంటుందో తెలుసండి, వారి పై వస్త్రాలను తీసి, అంటే ఒక మాట చెప్తాను, పెళ్ళికి వెళ్ళేవాళ్ళు మంచి బట్టలు వేసుకెళ్తారా, చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తారా? వాళ్ళు అసలు పండగకి వెళ్తున్నారు, పండగకి వెళ్ళేవాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారండి? కొత్త బట్టలు, రంగురంగుల బట్టలు, ఖరీదైన బట్టలు, శ్రేష్టమైన బట్టలు. ఆ బట్టలు తీసి ఆ గాడిద మీద పరిచి రోడ్డు మీద పరిచారంట. అబ్బా, ఆ ట్రాన్స్లేషన్ చదువుతుంటే నాకు ముచ్చటేసింది. నిజమా? కొత్త బట్టలు, శ్రేష్టమైన బట్టలు, విలువైన బట్టలు, అమూల్యమైన బట్టలు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నీతి వస్త్రాలు ధరించటానికి, దేవుడిచ్చే మహిమ వస్త్రాలు ధరించటానికి ఈ పై వస్త్రాన్ని వాళ్ళు ప్రభువుకి అర్పించేశారు. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా మాటలు ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ప్రభు గొప్పవాడు, ప్రభు శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడు. ఈరోజు మనకి భోజనాలు ఉన్నాయి, తెలుసండి? ఎంతమందికి తెలుసు? సంఘం అంతటికి తెలుసు. ఏమి చేతులు కూడా ఎత్తట్లేదు. ఎక్కడ డబ్బులు అడుగుతాడు పాస్టర్ గారు అని. మిమ్మల్ని ఎవరిని అడగం, ఇస్తే కాదనం. అది కూడా చెప్తున్నాను. దేవుని పరిచర్యలో సహకరిస్తే వాళ్ళందరూ ఎలా ఉంటారు తెలుసండి? గొప్పగా ఉంటారు. మామూలు గొప్పతనం కాదు. మా బాబు ఐఫోన్ పాడైపోయింది, వారం రోజులు అయిపోయింది. డాడీ ఏంటి అన్నాడు. బాగు చేయించుకోరా అన్న. 9,000 అయిద్ది అన్నాడు. పక్కన పడేరా అన్న. దేవునికి స్తోత్రం. ఐఫోను అలా ముట్టుకుంటే డబ్బులు అయిపోతాయి. అసలు రిపేర్లు రాదు. మన ఎవరో పట్టాభి తమ్ముడు ఇచ్చాడు, అన్నయ్య పిల్లలకి ఇవ్వండి అని. అదేమో పాడైపోయింది. 9,000 అయిపోయినాయి అనగానే పక్కన పడేమన్నా. వాడేం బాధపడలా. తీసుకోవాలంటే మన పరిస్థితి, మన స్థితిగతులు దేవుడికి తెలుసు. ఏది ఎప్పుడు అవసరమో దేవుడు మనకి ఇస్తాడండి. మీకు ఆ విషయం చెప్పనా? ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఏమంటారు? అదేదో దాన్ని ఏమంటారమ్మా? దాన్ని ఏమంటారు? ఆ టేబుల్కి 35,000 ఖర్చు పెట్టాడు, 40,000 ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత దానిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్కి కూడా సగం డబ్బులు వాడియా. పాస్టర్ గారు మేము 1000 రూపాయలు ఇచ్చాంగా, 2,000 ఇచ్చాంగా అని మీరు అనొచ్చు. మీ పాత్రలు కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. మీ పాత్ర ఉన్నది కాబట్టే ఈ మైకు ద్వారా ఎంతోమంది, 100 మంది వింటున్నారు వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున అవసరాలు ఎన్నో, కానీ దేవుని పరిచర్య తరువాతే ఏదైనా అని మేము ముందుకు వెళుతున్నాం. గుప్పులు విప్పండి ప్రభు నిమిత్తం. పాపాత్మురాలైన స్త్రీ, ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. ఆమె వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. విలువైన అత్తరు నెత్తి మీద పోసిందంట. స్తోత్రం. తల వెంట్రుకలతో తుడిచింది. అబ్బా, అవునండి. అటువంటి వారు దేవుని పరిచర్యలో చిన్న పని చేసినా అది దేవునికి మహిమగా ఉంటుంది. అటువంటి అనుభవంలో మనం ఉండాలని దైవజనుడిగా కోరుకుంటూ
ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి